ఈ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మీరు అధికారంలోకి రావడానికి మీ నిరుద్యోగులను వాడుకొని ఏ విధంగా మమ్మల్ని ఊరు బస్సు యాత్ర అని చెప్పి తిప్పించి అయ్యావా కాలు మొక్కించి ఏ విధంగా మీరు గెలిచిన తర్వాత నిరుద్యోగులు మర్చిపోయారో, ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లో కొంతమంది మన నిరుద్యోగ మిత్రులు కూడా వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా నామినేషన్ వేసి అరళి పోటీలో ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ మిత్రులను గెలవాల్సిన మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు వీళ్ళని గెలిపిస్తే ఈరోజు ఇబ్బంది పెట్టారు. కాబట్టి కనీసం ఈ విధంగా అయినా సరే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ విధంగా ఉండదో, నిరుద్యోగులతో కోక్కుంటే ఏ విధంగా ఉండదో కాంగ్రెస్ ప్రభుత్వం తెలవాలని చెప్పేసి కూడా మా మిత్రులు కూడా స్థానిక సంస్థ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి కొడతా ఉన్నాం. ఇక్కడ మేము అల్టిమేట్గా ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, నిప్పుతోనే కోక్కున్నా పర్లేదు కానీ నిరుద్యోగులను మాత్రం కోక్కోకండి. ఎందుకంటే గతంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు గతంలో నిరుద్యోగులు అన్యాయం చేశారని చెప్పేసి వాళ్ళని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టినాం. మీకు కూడా త్వరలోనే అదే గతి పడుతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ నిరుద్యోగుల అగ్రహ జ్వాలలు మీకు తగులుతూ ఉన్నాయి. నిరుద్యోగ నిరసనతగా మీకు తగులుతుంది. ఎందుకంటే ఇంతమంది సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఒక్కసారి హైదరాబాద్ మీద పడితే మరొకసారి నేపాల్లో ఏ విధంగా అయితే జంజీ జరిగిందో ఆ విధంగా కూడా హైదరాబాద్ మొత్తం కూడా నిరుద్యోగులు అందరూ ఒకసారి వచ్చి కూర్చుంటే మీ ప్రభుత్వం ఉండదు, మీ సెక్రటరీ ఉండదు, ఏది ఉండదు అని చెప్పేసి కూడా మేము ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా మెయిన్ డిమాండ్ ఒకటే, ఏంటంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఇప్పటికే 2 సార్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి పెట్టారు. ఆల్రెడీ సంవత్సరం అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాని సంవత్సరం అయిపోయిందని చెప్పి దాని గురించి మేము ఆ జాబ్ క్యాలెండర్ పెద్ద వర్ధంతి కూడా చేసినాం. ఆల్రెడీ 2వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తుంది, 2వ వర్ధంతి కూడా చేస్తాం. కాబట్టి కనీసం డిప్యూటీ సీఎం గారు మీరైనా సరే నిరుద్యోగుల పట్ల చొరవ తీసుకొని నిరుద్యోగుల మీద కొంచెం అభిమానం ఉంటే, ఎందుకంటే మాకు మీ మీద కొంచెం నమ్మకం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఎక్కడి నుంచో పార్టీ నుంచి వచ్చారు, మీరు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. ఆ గ్రూప్ 2 సమయంలో కూడా మీరు మాకు కొంచెం హెల్ప్ చేశారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కాకపోయినా బట్టి విక్రమార్క గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి నిరుద్యోగుల గురించి ఆలోచించండి. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ, గ్రూప్స్ కానీ, డిఎస్సీ కానీ, మిగతా ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.